బీఆర్ఎస్ ఆస్తులు 1618 కోట్లు, కేవలం బ్యాంకు ఖాతాలోనే 1100 కోట్ల రూపాయలు. 2023-24లో వచ్చిన విరాళాలు 580 కోట్లు. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారానే 102 కోట్ల ఆదాయం. ఇతర పార్టీల్లో పార్టీ ఆఫీసులు వాటి నిర్వహణకు కోట్ల రూపాయల ఖర్చులు చేసిర్రు. పార్టీ ఆడిట్ రిపోర్టు విడుదల చేసినటువంటి ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికల కోసం 197 కోట్ల రూపాయలను ఖర్చు చేసిర్రు. చూడండి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్టీ 2024 మార్చి 31 నాటికి ఆ పార్టీ ఆస్తులు ఏకంగా 1618 కోట్ల రూపాయలు. కేవలం బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారానే 102 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల లోపల కూడా పార్టీ ఆఫీసులు వాటి నిర్వహణ కోసం కోట్ల రూపాయల లోపల ఖర్చు చేసారు. 197 కోట్ల రూపాయలు అసెంబ్లీ ఎన్నికల కోసం. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కేవలం ఖర్చు ఉట్టిగా ఒక టిప్పు లాగానే 6 కోట్ల రూపాయలు ఇచ్చిర్రంటే ఆశామాషి ముచ్చట కాదు. దేశంలోనే ప్రాంతీయ పార్టీల లోపల ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బు ఉన్నది బీఆర్ఎస్ పార్టీ దగ్గర. ఇవాళ బీఆర్ఎస్ మొత్తం ఆస్తులు కలిపితే 1618 కోట్ల రూపాయలు ఆ పార్టీ బ్యాంక్ ఖాతా లోపల ఉన్నాయి. ఇది ఎక్కడిది? బీఆర్ఎస్ పార్టీ ఎట్లున్న బీఆర్ఎస్ పార్టీ ఎట్లయింది? దేనికి ఇబ్బంది పడ్డ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దేనికి ఇబ్బంది పడకుండా తయారు ఎట్లయింది? తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తును బంగారమయం చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఇక్కడ పెట్టిన ప్రతి ప్రాజెక్టు లోపల అవినీతి చేసిర్రు. అందుకే బంగారమయం అయిపోయింది. ఫామ్ హౌజులకే పరిమితం అయిపోయారు. ప్రజల లోపల లేరు, అధికారంలో ఉన్నప్పుడు లేరు, అధికారం పోయినాక కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ బ్యాంక్ బ్యాలెన్స్ 7114 కోట్ల రూపాయలు, కాంగ్రెస్ బ్యాంక్ బ్యాలెన్స్ 857 కోట్లు. ఇది జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో 857 కోట్ల రూపాయలు ఆ పార్టీ అకౌంట్ లోపల ఉంటే, ఒక ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీ లోపల 1618 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయి దోపిడీ చేస్తే ఇన్ని పైసలు రావాలి? నీ జిల్లా లోపల మండలాల లోపల పార్టీ ఆఫీసుల నిర్మాణం, అట్లా భూములు కబ్జా చేసిర్రు, పార్టీ ఆఫీసులు నిర్మించిర్రు, పార్టీ ఆఫీసుల నిర్వహణ కోసం ఖర్చులు చేసిర్రు. మొత్తం ఎక్కడికక్కడ ఆ పార్టీ అధికారం ముసుగులో ఎన్నో ఆగడాలు చేసినటువంటి పరిస్థితి మనందరికి కనబడుతూనే ఉన్నది. చూడుర్రి, ఎన్నికల ఖర్చు కూడా బగ్గనే పెట్టిర్రు. 197 కోట్ల రూపాయలు అంటే ఏంది? మాట ఉట్టి ముచ్చట అయితే ఏం కాదు. ఇది ఇక ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, రైతు బంధు అంటే కేసీఆర్. స్థానిక ఓట్ల కోసమే కాంగ్రెస్ రైతు భరోసా. మేము నాట్లప్పుడు ఇస్తే వాళ్ళు ఓట్లప్పుడు ఇస్తున్నారు. హస్తం పాలనలో పెరిగిన రైతు, విద్యార్థి, చేనేత కార్మికుల మరణాలు. ప్రభుత్వంపై పోరాటానికి నల్గొండ నాంది పలకాలి. రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది కథ. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, దాన్ని ఎవరైనా కాదని లేరు. అది కాంగ్రెస్ పార్టీ హయాం లోపల పేదలకు, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యము అందదు అన్నటువంటి ఆలోచన నుంచి ఖచ్చితంగా పేదలు కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చిండు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎప్పటికీ దాన్ని ఎవ్వరు కూడా చేరిపోయలేనటువంటి వాస్తవం. ఇక రైతు బంధు అంటే కేసీఆర్, వాస్తవమే. 1000 ఎకరాలకు పడవబడ్డ భూములకు ప్రజాధనాన్ని అప్పనంగా అప్పచెప్పిన కేసీఆర్ను రైతు బంధు పేరుతోటి ఇవాళ మర్చిపోలేరు. ఇదంతా తెలిసిన ముచ్చట. ఇది స్థానిక ఓట్ల కోసమే కాంగ్రెస్ రైతు భరోసా. ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ గత 13 నెలలుగా ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వస్తున్నది. మీరు ఏది చిన్న పామును కూడా పెద్ద కట్టెతోటి చంపేది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనిని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏ మీడియా లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఏ మీడియా లేదు, అధికారంలో లేనప్పుడు కూడా ఏ మీడియా లేదు. మీరు అప్పుడు పిఆర్ స్టంట్లే చేసిర్రు, ఇప్పుడు కూడా పిఆర్ స్టంట్లే చేసిర్రు. ఇలా కేటీఆర్ బండి మీద పోతా అంటే చిన్నపిల్లలు సైతం గుర్తుపడుతున్నారని చెప్పేసి ఆ రింగ్ రోడ్డు మీద ఓ పిఆర్ స్టంట్ చేసిర్రు.
మొన్ననేమో ఓ అమ్మాయి రోడ్ అవతల పక్క ఉన్నది యువతల పక్కకు వచ్చి ఆయనను చూసి గుర్తుపట్టి సెల్ఫీ దిగినట్టు ఓపీఆర్ స్టంట్ చేసారు. అన్ని లాజిక్ లేనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు రామన్న. ఇక అట్లనే చూడు రైతు ఏది నాట్లప్పుడు మేము ఇచ్చినాం, ఓట్లప్పుడు ఇస్తున్నాడట. ఎప్పుడు ఇచ్చారు మీరు? రైతు మరణాల గురించి వీళ్ళు ఒక అధ్యయన కమిటీ ఎత్తాలి. ఈ అధ్యయన కమిటీని గత 10 ఏళ్ల నుంచి మరణించినటువంటి రైతు మరణాల గురించి కూడా అధ్యయనం చేసుకుంటే అసలు లెక్క అనేది బయటపడుతుంది. ఈ హస్తంపాలనలో పెరిగిన రైతు, విద్యార్థి, చేనేత కార్మికుల మరణాలు. చేనేత కార్మికులు సిరిసిల్లకు నువ్వే కదా ప్రజాప్రతినిధివి, అక్కడ ఎంతమంది మరణించారు? ఇలా మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజకీయాన్ని, అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఎన్నికలప్పుడు చూడలేదా? ఎన్నికలప్పుడు అందరితో ఫోన్లో మాట్లాడి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, అందరూ మనకే మద్దతు తెలపాలని చెప్పేసి ఒకంత భయపడ్డాం. బుడ్డ లీడర్లకు కూడా ఫోన్లు చేసి మాట్లాడినాం. అదంతా అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి. ప్రభుత్వంపై పోరాటానికి నల్గొండ నాంది పలకాలి. మా రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వీళ్ళు ఇది గురువింజ కథ ఉన్నది కేటీఆర్ దగ్గర. నల్లగొండ నాకేందుకు సిగ్గు అంటుందట. రేవంత్ను ముద్దాయిగా చేర్చి విచారించండి. ఫార్ములా ఈ కార్ రేసులో నార్సింగ్ పిఎస్లో ముఖ్యమంత్రి పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ పెట్టి కేసీఆర్ను తిట్టినంత తిట్టుడు ఎవ్వరు తిట్టలే ప్రతిపక్షాల లోపల. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ను తిట్టినంత తిట్టుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ లీడర్ కూడా తిట్టలే. ముందుగాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ యొక్క ఆ దొర గడి నుంచి బయటకు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తెలంగాణ ప్రజలు గుండెలో పెట్టుకునేటోళ్ళు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోగానే అందరు షాకేం కాలే, ఇక మొత్తం ముసుగు తొలిగిపోయినట్టు అనిపించింది. డీప్ సీక్ దెబ్బకు 51 లక్షల కోట్ల నష్టం. అమెరికా కంపెనీకి భారీగా లాస్. ఆ దేశ చరిత్రలో ఒక కంపెనీ నష్టపోయిన అత్యధికం ఇదే. యుఎస్ కంపెనీలకు ఇదొక మేలుకొల్పు అవ్వాలి. అధ్యక్షుడు ట్రంప్. సంచలనం రేపుతున్న చైనా ఏఐ చాట్బాట్. భారత్లో అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్. ఏఐ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా కంపెనీలపైన చైనా తీసుకొచ్చిన డీప్ సీక్ గట్టి దెబ్బ వేసింది. దీని రంగప్రవేశంతో అమెరికాలోని టెక్ కంపెనీల షేర్లు భారీగా కుదేలవడమే కాకుండా అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్ 3%కి పైగా క్షీణించింది. అమెరికా ఆదాయ పన్ను రద్దు. అమెరికాలో ఆ దేశ ప్రజలను ధనవంతులుగా చేయడమే లక్ష్యం. ఇండియా, చైనా, బ్రెజిల్లకు టారిఫ్లు పెంచుతామంటూ ట్రంప్. వచ్చే నెలలో వైట్ హౌస్కు ప్రధాని మోడీ. కుదరని ఏకాభిప్రాయం బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయంలో. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య వార్ ఇంకెంతకాలం సాగతీత అంటున్న ఆశావహులు. పోటీ ఎక్కువగా ఉండడమే కారణం, ముందు నుంచి ఉన్న వారికే ఛాన్స్ ఇవ్వాలంటున్న నేతలు. ఢిల్లీ ఎన్నికలు ముగిసాకే స్టేట్ చీఫ్ నియామకం. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి గురించి ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళ మధ్య ఒక ఫైట్ నడుస్తూ ఉన్నది. దీంట్లో మళ్ళా బండి సంజయ్ని చేయాలని కొద్దిమంది, కిషన్ రెడ్డిని తీసేయాలని కొద్దిమంది, రఘునందన్ నేనుంటాను ఒకసారి, అరవింద్ ఒకసారి, వీళ్ళ మధ్య ఒక వార్ అనేది నడుస్తూ ఉన్నది. దీంట్లో పోటీ ఎక్కువ ఉన్నదట. మరి వీళ్ళ మధ్యలో ఉన్నదే అటు 16 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఫైట్ నడుస్తూ ఉన్నది. ముందు నుంచి ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలంటున్న నేతలు. ఈ మధ్యలో బండి సంజయ్ గద్దర్ గురించి ఒకటి వ్యాఖ్యలు చేయడం, ఎట్లిస్తాం మేము ఆయనకు, ఆయన లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు అని చెప్పి ఇక్కడ ఈటల రాజేందర్కు ఇండైరెక్ట్గా సురుకలు అంటించినట్టు అయిపోయింది. ఈటల రాజేందర్కు మేము రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే ఒప్పుకోము అన్నట్టే బండి సంజయ్ మాటలు ఉన్నాయి. అట్లనే మేము ఏ సిద్ధాంతం ప్రకారం వాళ్లకు మేము ఇవ్వాలని చెప్పి మాట్లాడాడు. ఇలా బొడిగ శోభ, తులమ్మ, ఈటల రాజేందరు, ఇంకా అట్లనే ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ధర్మపురి అరవింద్, వీళ్ళందరికీ ఏ సిద్ధాంతాలు నచ్చి మీ పార్టీలో సీట్లు ఇచ్చారు, ఏ సిద్ధాంతాల ప్రకారం మీ పార్టీలో చేర్చుకున్నారు? ఇవి అంటే లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇయ్యమని చెప్పేసి ఈటల రాజేందర్ పక్కన పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నదా అంటే అవునని అనిపిస్తుంది. చూడు రే, 5-6 రోజుల కిందటే ఎంపిక పూర్తయినట్లు పార్టీలో టాకు. కాకపోతే 5-6 జిల్లాల అధ్యక్షుల ఎంపిక విషయం లోపల ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య వారు నడుస్తున్నట్టు తెలుస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటుగా
గ్రేటర్ పరిధిలోని 2 జిల్లాల విషయంలో పదవులు ఆశించిన నేతలు ఎంతకీ వెనక్కి తగ్గడం లేదని తెలిసింది. ఇది కథ. క్రూరంగా మాధవి హత్య, మేమే నివ్వెరపోయాం, నిందితుడిలో ఎట్లాంటి పశ్చాత్తాపం లేదు. 9 గంటల పాటు బాత్రూంలోనే నిందితుడు, డెడ్ బాడీ ముక్కలు చేసి ఉడకబెట్టి కెమికల్స్తో ఇల్లంతా శుభ్రం. మీర్పేట క్రైమ్ కేసు పైన రాచకొండ సిపి వివరాలు వెల్లడి, కీలక ఆధారాలతో నిందితుడి అరెస్టు, సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి. ఇది సరిగ్గా సంక్రాంతి పండుగ రోజే భార్యను మట్టు పెట్టాలని చెప్పేసి ప్లాన్ వేసిండు. పిల్లలిద్దరిని వాళ్ళ సోదరింటికి పంపించి ఇంట్లోకి రాగానే ఆమెను గోడకు తలబాది చంపేసినటువంటి వైనం. పోలీసులు ఎక్కడ ఆ సినిమాలు చూసి, ఈ మధ్య ఓటీటీ సిరీస్ లోపల ఆ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాను చూసి సేమ్ అట్లనే చేసిండు. చంపేసి బాడీ పార్ట్స్ అన్నీ కూడా వేరు చేసి ఉడకబెట్టి ఎండబెట్టి పొడి చేసి ఆ పక్కన ఉన్నటువంటి చెరువు లోపల పడేసిండు, పోలీసులకు ఆధారాలు దొరకకుండా. వీళ్ళు ఆ బకెట్, ఆ ఫినాయిల్, ఆ సర్ఫ్ ప్యాకెట్, వీటి ఆధారంగా ఏంటిది అది కత్తి, వీటితోటి వాటి ఆధారంగా ఆయనను దొరకబట్టి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఒక సిపిఏ అసలు మేము ఇట్లాంటి ఒక క్రూరంగా చంపేటువంటి కేసుని ఇప్పటివరకు చూడలేదు అని చెప్పి చెప్తున్నారంటే ఎంత దారుణంగా చంపి ఉండొచ్చు. మరి వాడు దేశానికి సేవ చేసి 15 ఏళ్ళుగా సేవ చేసి వచ్చిండు, ముందు నుంచి అదే మెంటాలిటీ అట, రాగానే ఈ పని చేసిండు, ఎట్లాంటి పశ్చాత్తాపం లేదు. అట్లాంటి వ్యక్తిని ఏం చేయాలి ఖచ్చితంగా చూడుర్రి, వాడిని ఏం చేయాలనేది కూడా మీరే కామన్ రూపంలో చెప్పుర్రి. ప్రియుడి పైన దాడి, ప్రేయసి సూసైడ్. హన్మకొండ గోపాలపురంలో ఘటన, లవర్తో సన్నిహితంగా ఉన్న బాలిక చూసి కోపానికి గురైన ఆమె తండ్రి, యువకుడి గొంతు కోసి దాడి, భయంతో ఊరేసుకున్నటువంటి బాలిక ఏమంటారు అని చెప్పేసి ఊరేసుకొని చనిపోయిందట. గద్దర్ స్థాయిని అవార్డులు నిర్ణయించలేవు, ఆయన పైన విమర్శలు అంటే సూర్యుడి పైన ఉమ్మేయడమే. బండి వ్యాఖ్యలకు గద్దర్ కూతురు వెన్నెల కౌంటర్. సెల్ఫీ తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం, అత్తింటి వేధింపులతో లేడీ డాక్టర్ మనస్తాపం, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స, చంపాపేటలో ఈ ఘటన. రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్ర, పెట్టుబడులతో ప్రతిపక్షాల ప్లాన్లు పటాపంచలు. 1.8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం, ఫలితంగా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నాయి. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు కృషి, ఇన్వెస్ట్మెంట్లో చైనాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రం సిద్ధం. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్కు అటెన్షన్ సీకింగ్ డిజాస్టర్ ఉన్నది, ఎక్కడైనా ఆయన పైన అటెన్షన్ ఉండాలనే తాపత్రయం పడతా ఉన్నాడు. ఇంద్రమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా పైన అధ్యయనానికి కమిటీ, నేడు స్థానిక ఎన్నికలపైన సీఎం సమీక్ష. ఇది ఎప్పుడు స్థానిక ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి అనేది ఇవాళ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధిలో భాగం కావాలి, మేము చేసిన అభివృద్ధి వేరే వాళ్ళని చేయనీయమన్నట్టుగా ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు చేసినటువంటి మంచి పనులు, అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము కొనసాగిస్తామని చెప్పేసి చాలా హుందాగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దాదాపుగా గత 10 ఏళ్లలో గత ప్రభుత్వానికంటే 7 రెట్లుగా పెట్టుబడులు తీసుకొచ్చి ఇలా తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1.8 లక్షల కోట్ల పెట్టుబడులను మేము దావోస్ వేదికగా మా అపాయింట్మెంట్ తీసుకొని మేము ఏదైతే దావోస్ ఎకనామిక్ ఫోరం దగ్గరికి వివిధ పెట్టుబడిదారులు, వివిధ ప్రతినిధులు వచ్చి మాతోటి ఎంఓయూలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో రాష్ట్రానికి 1.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొస్తే బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి ఇంకా రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని ఎకానమీగా $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు మేము కృషి చేస్తూ ఉన్నామని చెప్పి మీడియా సమావేశం లోపల రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కేవలం కేటీఆర్కు మీడియా అటెన్షన్ తప్ప ఇంకా ఎట్లాంటి అవగాహన లేదని కూడా ఇంకో మాట చెప్పడం జరిగింది. అట్లనే పంచాయతీ ఎన్నికలు మార్చి
అంటే దాదాపుగా వేసవి తర్వాతనే పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. ఇవాళ అయితే ఒక కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. 5 వరకు హరీష్ను అరెస్ట్ చేయొద్దు, పంజాగుట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసు లోపల 5వ తారీఖు వరకు అరెస్ట్ చేయరు, ఆ తర్వాత చేస్తారు అన్నట్టుగా. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ, తొలిసారిగా దళిత నేతకు అవకాశం. 60 మందితో స్టేట్ కమిటీ ఏర్పాటు, 14 మంది కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎంపిక. రాష్ట్ర కమిటీ సభ్యులుగా గొల్లపల్లి జయరాజ్. మొట్టమొదటిసారిగా ఉన్నత వర్గాలకు కాకుండా జాన్ వెస్లీ ఒక దళిత నేతకు సిపిఎం పార్టీ పగ్గాలప్ప చెప్పింది. ఇది నిజంగా ఒక ఒక టర్న్ అని చెప్పాలి. లెఫ్ట్ రాజకీయాల లోపల ఒక నిజంగా ఒక గొప్ప మలుపనే చెప్పాలి. తొలిసారిగా ఒక దళిత నేతకు అవకాశం కల్పించారు. 78 మంది విద్యార్థులకు అస్వస్థత, కందుకూరు రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్. ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఈ వాళ్ళని ఫస్ట్ ఆ ఫుడ్ కమిటీ లోపల ఉన్నటువంటి వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళని అందరిని తీసేస్తే ఆ కేసులు తగ్గుతాయి. పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నాన్ వెజ్కు గుడ్ బై, దేశంలో పెరుగుతున్న వెజిటేరియన్స్. సంపన్న కుటుంబాల ఆవైపే మొగ్గు, ఆరోగ్య ప్రయోజనాల కోసం. 2010 నుంచి వీగన్ డైట్ పైన రెండింతలు పెరిగిన ఆసక్తి, సుమారు 27% పెరిగిన శాకాహారులు. వెజ్ డైట్ వైపు మొగ్గుకు 59% మంది సంసిద్ధత. యూగవ్ సర్వే మొత్తం నాన్ వెజ్ బంద్ చేస్తున్నారు. ఇక త్రిష ఆల్రౌండ్ షో, అండర్-19 T20 ప్రపంచ కప్లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి. మెరుపు శతకంతో పాటు 3 వికెట్లు. స్కాట్లాండ్ పైన భారత్ భారీ విజయం. ఎవరి త్రిష అంటే టీమిండియాలో ఆల్రౌండర్గా రాణిస్తున్న భద్రాచలం అమ్మాయి. తండ్రి జీవి రామ్రెడ్డినే ఆమె తొలి కోచ్. 12 ఏళ్లలోనే అండర్-19 జట్టులో చోటు, 9 ఏళ్ల వయసులోనే అండర్-16 టీంలో స్థానం. మొత్తానికైతే నిన్న 150 పరుగుల తేడాతోటి ఈ వరల్డ్ కప్ అండర్-19 వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో స్కాట్లాండ్ పైన భారీ విజయాన్ని సాధించింది భారత్. ఈ గెలుపు లోపల మన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అటు సెంచరీతో పాటుగా 3 వికెట్లు కూడా తీసింది, గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తలు.